Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 10th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఫ్రైడే రోజు ఏం జరిగింది అండ్ డేటా స్విచ్ అయినప్పుడు మనకి ఎలాంటి కాషియస్ సైన్ ఉంటుంది అండ్ మనం ఎలాంటి లెవెల్స్ని ప్రెడిక్ట్ చేసుకోవాలి, అసలు ట్రేడ్ చేయాలి వద్దా అనే డీటెయిల్స్ ఎవరైతే వీక్ డేస్లో మిస్ అవుతా ఉన్నారో అట్లీస్ట్ వీకెండ్లో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మండే కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా షిఫ్ట్ అయినాయి అండ్ వాళ్ళ డేటా ఎలా ఉంది మండే కోసం. ఇన్ కేస్ మండే కూడా షిఫ్ట్ అవుతూ ఉంటే ఎలాంటి లెవెల్స్ ఫాలో అవ్వాలనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. టీకే సో యా. అండ్ పర్సనల్గా ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైతే పర్సనల్గా పింగ్ చేస్తూ ఉన్నారో ఎంటీఎఫ్ సెటప్స్ అయిన వాటి గురించి, సో ఈ ఇండిపెండెన్స్ డేకి అట్లీస్ట్ మీకు ఒక అడిషనల్ 20% ఆఫర్ అయితే ఉంది. అండ్ మీరు ఓన్లీ ఈక్విటీ ఇన్వెస్ట్ చేయాలన్నా అంటే దానికి అట్లీస్ట్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ ఇట్లా ఏదైనా మీకు ఉంటుంది కదా మైండ్లో, అవి చేయాలన్నా సరే ఏదో ఒక మల్టీ టైం ఫ్రేమ్ సెటప్ అయితే మీకు వచ్చి ఉంటే దట్ విల్ బీ బెటర్ అనమాట. మీ మనీతో మీరు డైరెక్ట్ అంటే ఎవరో కన్విక్షన్తో మీరు ఇన్వెస్ట్ చేసేదానికంటే మీరు నేర్చుకుంటే అది చాలా యూజ్ అవుతుంది. ఇది లైఫ్ టైం స్కిల్ బేసిక్గా. సో డౌ థియరీ ఈఎంఐ సెటప్ కావచ్చండి, డౌ థియరీ అండ్ ఆర్ఎస్ఐ ఎంటీఎఫ్ సెటప్ కావచ్చు, ఎంఈసీడీ కావచ్చు, ఈవెన్ ఎల్ఈడి వేవ్స్ మీకు అన్నీ వచ్చినా సరే ఎల్ఈడి వేవ్స్ మీకు ఒక ఎడ్జ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ అడిషనల్గా ఇది ఇండిపెండెన్స్ డే వరకు 20% ఆఫ్ అయితే ఉంది. టీకే యా. సో ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా పర్సనల్గా పింగ్ చేయండి. అదర్ దెన్ దట్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే కోర్స్ యూఆర్ఎల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఫర్ దట్ జనరల్గా IND80 అనే కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి సో దట్ మీకు అది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి డీటెయిల్స్ అనేటివి. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ప్రీ మార్కెట్ కంటే ముందు పోస్ట్ మార్కెట్ చూద్దామన్నా కదా. సో ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన యాక్టివిటీ కోసం మనం ప్లాన్ చేసుకున్నవే. సో థర్స్డే క్లోజింగ్ ఈ రేంజ్లో ఉండింది. అండ్ ఫ్రైడే కోసం ఏంటి అంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో మీలాగా నాలాగా ఇండివిజువల్ ట్రేడర్స్, వీళ్ళు కొంత బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఎఫ్ఐస్ కానివ్వండి, ప్రొప్రైటరీస్ కానివ్వండి, సో వీళ్ళు వచ్చేసి బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ ప్రొప్రైటరీస్ కంప్లీట్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ సైడ్ వేస్ ఉన్నాయి అండ్ వెరీ మోడరేట్ పొజిషన్ మాత్రమే, అంటే సైడ్ వేస్ టు వెరీ మోడరేట్, ఒక డాట్ పెట్టి ఇట్లా కనెక్ట్ అయ్యి ప్రైస్ అక్కడే ఉన్నా కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయని డిస్కస్ చేసుకున్నాం కదా. సిమిలర్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే అనమాట. సో మన వ్యూ వచ్చేసి బేసిక్గా ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి అంటే 50 MA సపోర్ట్ తీసుకొని ఆర్ ఈ జోన్ని ఐడెంటిఫై చేసుకున్నాం కదా. సో ఈ జోన్లో ఉంటే ఏంటి అంటే ఎవరైతే బుల్స్ ఉంటారో వీళ్ళ కౌంట్ ఎక్కువ ఉంటుంది, యాక్టివ్ ఉంటారు బేసిక్గా. ఎప్పుడైతే బుల్స్ నుంచి లోపలికి వస్తూ ఉంటారో బేసిక్గా ఏంటి అంటే మనకి ఈ ఎవరైతే ఈ బుల్ పొజిషన్ అంటే లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారో స్టాప్ లాస్ లీట్ అవుతూ ఉంటే కొంత ఫియర్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ పొజిషనింగ్ అనేటివి వెళ్తూ ఉంటాయి. సో ఇదే అనమాట. టీకే. సో మనకి బేసిక్గా ఏంటి అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అండ్ వీళ్ళు బేరిష్ ఉండే, సో అందుకని చెప్పి పర్సనల్గా బేరిష్ ట్రేడ్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్పిన, పర్సనల్గా నేనైతే అవాయిడ్ చేస్తాను అని చెప్పిన. అండ్ ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ జోన్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సైడ్ వేస్ బ్రేక్ డౌన్ ఎప్పుడైతే అంటే ఫ్లాగ్ అండ్ పోల్ లాగా ఉంది, అట్లీస్ట్ సైడ్ వేస్ బ్రేక్ డౌన్ అవుతుంటే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ లెవెల్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే పర్సనల్గా మాకైతే అవాయిడబుల్ సినారియో అండ్ ఎవరిని భయపెట్టట్లేదు బేసిక్గా. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే FIS పొజిషన్స్ కానీ ప్రొపరైటరీస్ కానీ బుల్లిష్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ లెవెల్కి వెళ్తుంది. ఆ లెవెల్కి అంటే అట్లీస్ట్ ఒక 30 to 50 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ లెవెల్ వరకు లో ప్రాబబిలిటీ అంటే 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకుంటే. టీకే. అండ్ సేమ్ వే ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అండ్ ఇది క్యాండిల్ బై క్యాండిల్ చూడండి సో దట్ సైకాలజీ ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ప్రైస్ అనేది పర్సనల్గా ఎలిట్ వేవ్, థర్డ్ వేవ్లో కానీ అండ్ థర్డ్ వేవ్ ప్లస్ బుల్లిష్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్ని పాజిటివ్ ఉన్నప్పుడు ఫస్ట్ క్యాండిల్లోనే ట్రేడ్ చేయడానికి పర్సనల్గా ఇష్టపడతా. అదర్వైజ్ అట్లీస్ట్ 2 to 3 క్యాండిల్స్ వదిలేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ రీటైలర్స్ అంతా కూడా స్టక్ అవుతూ ఉంటారు, దాని తర్వాత మంచి మూవ్స్ వస్తూ ఉంటాయి.
అండ్ ఫస్ట్ క్యాండిల్ని క్లియర్గా చూస్తే మనకి బ్రేక్ డౌన్ అయింది. అండ్ దాని తర్వాత క్లియర్గా ఆలోచిస్తే ప్రైస్ మనం ఏం చెప్తాం, ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో ఎఫ్ఐఎస్ కానీ ప్రొప్రైటరీస్ కానీ, సో వీళ్ళు ఏంటి అంటే లాస్ బుక్ చేయడానికి అంత ఈజీగా ఇష్టపడరు. అట్లీస్ట్ ప్రైస్ ఎక్కడి వరకు ఫెచ్ అవ్వగలిగింది, ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ వరకు అయితే ప్రైస్ వచ్చింది కదా. సో ఇక్కడ మన వ్యూ ఏంటి, ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అప్డేట్ చేసింది ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబిలిటీ అనుకున్నాం. అండ్ ఇక్కడ ప్రైస్ క్లోజ్ అయి సస్టైన్ అవుతేనే అప్పుడు మనకేంటి 50 MA గ్రిప్ ఉంటుంది అండ్ 24,600 ఈ పుట్ రైటర్స్ది మనకి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. బట్ ప్రైస్ అలా రియాక్ట్ అయిందా లేదా చూద్దాం. టీకే, సో మనం అనుకున్న ఫస్ట్ సినారియో మ్యాచ్ అయింది. ట్రేడ్ ఉందా అంటే ఇప్పటివరకు ట్రేడ్ ఏం లేదు. అండ్ క్లియర్గా ఆలోచిస్తే నెక్స్ట్ 1 or 2 క్యాండిల్స్లోనే మనకి ఒక స్ట్రక్చర్ అంటే అట్లీస్ట్ బుల్లిష్ ఫార్మేషన్ ఉంది అనే వేలోనే ఉండింది. బట్ వాల్యూమ్స్ ఏం లేవు అందులో, అందుకనే నేను క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ కూడా. టీకే, సో దీనికి ఫాలోఅప్ లేదు. అండ్ ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ ఉండిందో దాని అబోవ్ కూడా క్లోజ్ అవ్వలేదు. అట్లా అబోవ్ క్లోజ్ అయ్యి వచ్చినప్పుడన్నా మనకు ఒక క్లియర్ క్లారిటీ ఉంటుంది. అండ్ ఇది క్లియర్గా ఒక బేరిష్ సినారియోన్ అంటే ఎస్ బేరిష్ సినారియో, బికాజ్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ బేరిష్ చేయొచ్చా అంటే పర్సనల్గా ఎవరైనా జనరల్గా 1:1 కానీ ఇట్లా చేసేవాళ్ళు చేసుకోవచ్చు. పర్సనల్గా నేను మాత్రం ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నా. సో ఆ సిస్టమ్ని ఏంటి అంటే డిస్టర్బ్ చేసుకుంటే మళ్ళీ మనకు ట్రేడ్స్ అనేటివి ఉండవు పర్సనల్గా, కాబట్టి నేను చేయనని చెప్తాను. టీకే, సో మిమ్మల్ని కూడా మీ ఓన్ సిస్టమ్ని ఒక డెవలప్ చేసుకోండి, దానిపైనే ఫోకస్డ్గా చేయండి, సో దట్ రిజల్ట్స్ అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఇక్కడ నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను మీకు. అండ్ ఏదైతే లెవెల్ ఉండిందో నేను ఎందుకు ఈ లెవెల్ చెప్పా ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యా, ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన కంప్లీట్ ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఇదే జోన్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది మీరు లెవెల్స్ ఓవర్ నాయిస్ చూసిన ఆర్ జనరల్గా లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా మోస్ట్లీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ సేమ్ మెయిన్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో బుల్లిష్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, బేరిష్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, అండ్ ఎందుకు తీసుకోవచ్చు ఏంటి అనేది క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఈవెన్ మెయిన్ ఛానల్లో కూడా ఉంది. టీకే, సో స్టాక్ అనలైజేషన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని బట్టి ఆలోచించుకోండి. యా, సో ఏదైతే ఈ లెవెల్లో ఉండిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనకి 50 MA బిట్వీన్ అండ్ 50 MA అండ్ 100 MA బిట్వీన్ ఉంటే మనం జనరల్గా పర్సనల్గా మేమైతే సైడ్ వేస్లా కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ ఎక్కడైతే మ్యాక్స్ పెన్ ఉంటుందో ఈ 24,600 ఉంటుంది కదా, పిఈ కానీ సిఈ కానీ, ఇది సెల్ స్ట్రాడిల్ చేస్తే మనకి మంచి ప్రీమియం అట్లా కలెక్ట్ అవుతూ ఉండే. సో దీని అబోవ్ ప్రైస్ ఇంకా దీని అబోవ్ వెళ్ళదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఈ 100 MA కానీ ఆర్ ఈ డైలీ క్యాండిల్ కిందికి వెళ్ళదు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంది. బికాజ్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ కానీ దేవర్ బుల్లి, సో అంత ఈజీగా ప్రైస్ అనేది వెళ్ళదు. అండ్ ఈవెన్ మల్టిపుల్ టైమ్స్ కన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈవెన్ కిందికి వెళ్ళినా సరే, ఎవరైనా రాంగ్ ట్రేడ్ చేసినా సరే, కొంచెం సేపు వెయిట్ చేసినా కూడా బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ప్రైస్ ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసుకున్నామో ఆ లెవెల్ నుంచి అయితే కిందికి వెళ్ళలేదు. అండ్ పర్సనల్గా నేను సింగిల్ ట్రేడ్ కూడా చేయలేదు, ఈవెన్ స్ట్రాడిల్ కూడా చేయలేదు. బికాజ్ అట్లీస్ట్ బుల్లిష్ డేటా ఉంది, ఇన్ కేస్ స్విచ్ అవుతే ఏంటి అంటే ఇంకొంచెం ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఇది ఎప్పుడు చేస్తా సైడ్ వేస్ది ఎక్కువగా అంటే సమ్టైమ్స్ ఇలాంటి డేటా ఉన్నప్పుడు చేస్తాం. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉండి ప్రొపరైటరీస్ బుల్లిష్ ఉన్నప్పుడు ఆర్ ప్రొపరైటరీస్ బేరిష్ ఉండి ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్ రేంజ్ దొరుకుతుంది. అట్లాంటప్పుడు ఎక్కువగా సైడ్ వే స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఈ రోజు కూడా మనకి మంచి ఛాన్సే ఉండింది. ఎవరైనా చేస్తారేమో అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. 24,600 పుట్ చూసుకున్న, కాల్ చూసుకున్న, బేసిక్గా ఏంటి అంటే నాకు తెలిసి 130 రూపీస్ 32 ఉండే. సో టోటల్ మనం ప్రీమియం కలెక్ట్ చేస్తే అట్లీస్ట్ 260 ఆర్ 264 ఇలాంటి రేంజ్ అయితే వస్తుండే. అండ్ ఎండ్ ఆఫ్ ద డేకి 104 అండ్ 108 or 9 ఉండింది ఈ రేంజ్ అనమాట. సో ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఒక లాట్ పైన ఎంత ప్రీమియం డికే అయింది అని చెప్పేసి. టీకే, సో ఇప్పుడు 109, 203 అయింది బేసిక్గా. సో 260 మైనస్ 203 అంటే 57 పాయింట్స్ ఎండింగ్ వరకు క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుండే. అండ్ ఇది పోదు అనేది మనకి తెలియాలి, ఇది కొంత కాన్ఫిడెన్స్. అందుకనే చెప్తా ఉంటా పేపర్ ట్రేడ్స్ చేయమని చెప్పేసి. సింగిల్ లాట్లో 57 పాయింట్స్ అంటే అట్లీస్ట్ 2 లాట్స్ డిప్లాయ్ చేసినా కూడా మనకి 100+ పాయింట్స్ వస్తున్నాయి. అంటే జనరల్గా 6,000 to 8,000 వస్తుంది. బట్ దీనికి క్యాపిటల్ కావాల్సిన బేసిక్గా LG 4.5 lakhs ఆర్ 3.5 lakhs మధ్యలో ఉంటుంది బేసిక్గా.
ఇది ఎక్స్పైరీ కాదు కాబట్టి నాకు తెలిసి 3.5 lakhs అలా ఉంటుంది. అండ్ ఆప్షన్ సెల్లింగ్లో ఇది బెనిఫిట్ అనమాట. ఆప్షన్ బయింగ్లో క్విక్గా ప్రాఫిట్స్ వస్తాయి, బట్ అది ఎవాపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ ఎక్కువగా సైడ్ వేస్లో ఉంది డేటా అంతా కూడా. సో ఇట్లా ఆలోచించండి, స్ట్రాటజీలు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఒక క్లియర్ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ స్టాప్ లాస్ తీసుకోవాల్సి వస్తే ఎక్కడ తీసుకోవాలంటే ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయి కిందికి వెళ్తా ఉంటే తీసుకోవాలి. అండ్ ఇక్కడికే ప్రీమియం అనేది మోస్ట్లీ సెట్ అయిపోయింది, ఇదంతా కూడా తర్వాత ఎండింగ్కి వచ్చింది అనమాట. టీకే, సో ఇది సినారియో. అండ్ సో ఎప్పుడు బుల్లిష్ స్ట్రెంత్ ఎప్పుడు వస్తుంది అంటే దీని పైకి వెళ్ళినప్పుడు బుల్స్ యాక్టివ్ అవుతూ ఉంటారు, యావరేజ్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఇది సినారియో. అండ్ మనకి టీకే, సో రీటైలర్స్ బెనిఫిట్ అంటే నాకు తెలిసి రీటైలర్స్ ఫస్ట్ క్యాండిల్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ సినారియో కొంత ఉంటుంది, బట్ దాని తర్వాత ఇంకా ప్రైస్ పైకి వెళ్తుంది అనుకుంటారు. ఈ క్యాండిల్ చూసి ఎవ్వరు కూడా ఇదంతా కూడా హోల్డ్ చేయరు, ఎందుకంటే బికాజ్ వీళ్ళు హోల్డ్ చేసేది ఏంటి, నేక్డ్ ఆప్షన్ పుట్ బయింగ్ అని, ఎక్కువగా నేక్డ్ ఆప్షన్ కాల్ బయింగ్ అని ఉంటాయి. సో వీళ్ళు ఏం చేసారు, బేసిక్గా ప్రైస్ అనేది సైడ్ వేస్లోకి రాగానే వీళ్ళకి లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రొప్రైటరీస్, ఈవెన్ దో వాళ్ళు బేరిష్ ఉన్నా సరే. ఓన్లీ సెల్లింగ్లో ఉన్నప్పుడే ఎక్కువ మనీ వస్తూ ఉంటాయి తప్పితే పుట్స్ బై చేయడం వల్ల రాదు. అండ్ డేటా కూడా ఇంత సైడ్ వేస్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఈ లిక్విడిటీ ఫార్మ్స్ ఇవన్నీ కూడా, ఇదంతా కూడా లిక్విడిటీ. అండ్ రేపటి కోసం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, రీటైలర్ ట్రేడర్స్ ఉన్నారో బుల్లిష్ షిఫ్ట్ అయిపోయారు. టీకే, సో ఆ డేటా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. టీకే, అండ్ దానికంటే ముందు ఒకసారి ప్రీ మార్కెట్ అనాలిసిస్ తర్వాత నెక్స్ట్ స్క్రిప్ట్స్ని కూడా ఎట్లా ఐడెంటిఫై చేస్తా అనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఐడెంటిఫై చేసిన స్క్రిప్ట్స్ని చూపిస్తా, సో దట్ మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చేమో చూడండి. టీకే, సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈఎంఎస్ స్ట్రెంత్ ఏం అవసరం, ఆర్ఎస్ఐ ఎందుకు అలా బిహేవ్ చేసింది. ఆర్ఎస్ఐ డౌన్ ఉంది, మనకి ఆర్ఎస్ఐ 60 అబోవ్ మీదైతే ఫాలో అవుతామో జనరల్గా ఈ 60 అబోవ్ ఉంటే ఏంటి అంటే మొమెంటమ్ వస్తుంది. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అన్ని కూడా కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. పర్సనల్గా అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ఆర్ఎస్ఐ సెటప్ని. ఇన్ కేస్ అవ్వకుంటే అప్పుడు జాయిన్ అయ్యి నేర్చుకోండి. టీకే, మండే కోసం వీళ్ళు ఎలా ఉన్నారు అంటే పొజిషనల్గా వీళ్ళు బుల్లిషే ఉన్నారు, అండ్ మండే కోసం కూడా వీళ్ళు మంచి బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ క్లయింట్స్ నథింగ్ బట్ అంటే రీటైలర్స్ బేసిక్గా. సో వీళ్ళు ఇంటర్నల్ స్ట్రాటజీ చూసినా అండ్ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళైతే బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ యాక్చువల్గా వీళ్ళు చెప్పాలి అంటే మంచి బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంతకుముందు ఎక్కువ క్వాంటిటీ హెడ్ చేస్తూ ఉండే కదా వీకెండ్స్ అలా వచ్చినప్పుడు, బట్ ఇప్పుడు అంత సిమిలర్గా ఏం లేదు. అండ్ ప్రొప్రైటరీస్ యాక్చువల్గా వీళ్ళు పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉన్నారు బికాజ్ అంటే వీళ్ళలో కొంతమంది ప్రొప్రైటరీస్ కొంత బుల్లిష్ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, బట్ మేజర్ క్వాంటిటీ మాత్రం బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా వీళ్ళ వ్యూ వచ్చేసి బేరిష్, అండ్ ఈ స్మాల్ క్వాంటిటీని ఎప్పుడైనా స్విచ్ అవ్వగలుగుతూ ఉంటారు. ఈ స్విచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు డౌ థియరీతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఐస్ని మనం జనరల్గా కన్సిడర్ కూడా చేయం బికాజ్ వాళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్గా ఉండకూడదు, ఓన్లీ వాళ్ళ పొజిషన్స్కి హెడ్ చేసుకునే ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి ఓవరాల్ వ్యూ ఏంటి అంటే, సో క్లయింట్స్ అనే వాళ్ళు బుల్లిష్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా నేనైతే బుల్లిష్ చేయను. అండ్ బేరిష్ ఫస్ట్ క్యాండిల్లోనే చేస్తానా, డైరెక్ట్ టార్గెట్ జోన్లోనే ఓపెన్ అయితే చేస్తానా అంటే ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ. అండ్ సో ఒకసారి చూద్దాం. 4 hourly టైం ఫ్రేమ్ చూసుకుంటే క్లియర్గా మనకి ఏదైతే రిజెక్షన్ ఉండిందో గ్యాస్, ఇది నార్మల్ రిజెక్షన్ కాదు బికాజ్ ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్. అండ్ ఈ రెసిస్టెన్స్ అనేది ఎట్లా ఫామ్ అయింది మీకు ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చూపించిన ఎవ్రీ వీకెండ్ ఫుల్ వీడియో చేసేటప్పుడు. అండ్ ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ వచ్చి రిజెక్ట్ అయిపోయింది, అలాంటి జోన్లోనే ప్రైస్ అనేది ఉంది. అండ్ స్టిల్ బ్రేక్అవుట్ అయిందా అంటే అవ్వలేదు. అది బ్రేక్అవుట్ అవుతే ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీకే, సో ఇది 4 hourly వ్యూ గుర్తుపెట్టుకోండి అండ్ మానిటర్ చేస్తుండండి అప్పుడప్పుడు. సో ఇక్కడికి మన ఏదైతే మండే కోసం ఉందో, ఏదైతే డేటా ఉందో ఆ ఇంటెన్సిటీని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఎస్కి అంత ప్రిఫరెన్స్ కాదు మండే కోసం బికాజ్ డేటా వేరియేషన్ కాబట్టి. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అండ్ సో ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి ఏదైతే మనం ఇదైతే జనరల్గా ఈ 24,600 ఏదైతే ఉందో ఇక్కడ బేర్స్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీరు జనరల్గా సెన్సిబుల్లో చూసినా, ఇంకేదైనా అప్లికేషన్లో చూసినా, ఆర్ ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ బుల్స్ యాక్టివ్ ఉన్నారా, బేర్స్ యాక్టివ్ ఉన్నారా అని చెప్పేసి. టీకే, సో బాగా అర్థం చేసుకోండి. అండ్ సేమిలర్ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్, ఇట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది, ఆర్ ఇట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది, అండ్ ఇట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది. క్లియర్గా అర్థం చేసుకోండి ఇట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది అంటే. సో
సో బేరీ స్ట్రెంత్ ఉన్నట్టు. అండ్ ఈ 30 పాయింట్స్ స్పాట్లో 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఈజీగా మనకు దొరుకుతూ ఉంటుంది. టీకే, సో ఇక్కడ నుంచి ప్రైస్ కన్ఫర్మేషన్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. టీకే, సో ఇది అర్థం చేసుకోండి మంచిగా. అండ్ ఇక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకండి. అండ్ సేమ్ మండే కూడా ఇంకొక ఫ్యూ వీక్స్ వరకు పోయేదేముంది, ట్రేడ్ చేయకున్నా పర్లేదు, చేస్తే మాత్రం 1:1 హై ప్రాబిలిటీ ఉన్నప్పుడు 1:2 తర్వాత ట్రైల్ చేయడానికి చూడండి. ఇంతకుముందు మనం 1:3 గురించి కూడా మాట్లాడుకుంటుండే, బట్ ఇప్పుడు అలా కాదు. టీకే, మీకు కంఫర్టబుల్ లేరు, ఫస్ట్ క్యాండిల్ కొన్ని పాయింట్ మిస్ అయినాయంటే 1:1 ఆర్ 1:1.5 ఇట్లా కూడా తీసుకొని బయటికి వచ్చేసేయండి. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ ఈ సైడ్ వైజ్ యాక్షన్ బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో ఫర్ అస్. టీకే, సో దీంట్లో ఏంటి అంటే మనము జనరల్గా 50 to 60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం. ఎవరైతే 10 లాట్ చేసే వాళ్ళు ఉన్నారో 5 to 6 లాట్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీ క్యాపిటల్ చాలా రిస్క్లో ఉంటుంది అనమాట. సో ఇదే మెయిన్గా ఇంపార్టెంట్. మన ట్రేడింగ్ అక్యూరసీ 80% ఉందా 99% ఉందా పక్కన పెడితే ఎప్పుడైనా సరే మనము వాట్ వి కాల్ ఎన్ని డేస్ రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతున్నాం, మనము ఎలాంటి సినారియోస్లో మన వాట్ వి కాల్ మన పొజిషన్ సైజింగ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. టీకే, హై ప్రాబిలిటీ జోన్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లో ప్రాబిలిటీ, సపోజ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తా ఉంటే పర్సనల్గా అయితే అవాయిడ్ చేస్తా. అండ్ బేసిక్గా ఇప్పుడైతే అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి సిస్టమ్ పైన ఉంటాయి, అదర్వైజ్ అంత పట్టించుకోను. అండ్ ఇంకొక సినారియో, లో ప్రాబిలిటీ సినారియో ఏంటి అంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. సో ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వీళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి పర్సనల్గా ఒక డౌ థియరీ వైలేషన్ తర్వాత ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు అప్పుడు పర్సనల్గా దీన్ని లో ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ కింద, బేరిష్ సినారియో కింద అయితే కన్సిడర్ చేస్తాం. అండ్ లో ప్రాబిలిటీలో ఏంటి అంటే 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. అంతకుమించి పెద్దగా స్కోప్ ఉండదు. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్స్కి రీచ్ అవుతుందో అక్కడ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ సేమ్ వే ఇన్ కేస్ గ్యాప్ అప్ అయింది అండ్ మొన్నలానే గ్యాప్ డౌన్ అయ్యి ఇట్లా వెళ్ళినట్టు గ్యాప్ అప్ అయి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే పర్సనల్గా అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. బికాజ్ మోస్ట్లీ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈదర్ వీళ్ళు స్విచ్ అయ్యి పైకి వెళ్ళినా కూడా అంత స్కోప్ అవసరం లేదు. ఇంకా ఈ మంత్లో నాకు తెలిసి 3 వీక్స్ ఉన్నాయి అండ్ +1 అంటే మనకి 16 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. సో అంత వర్రీ అయిపోయి పెద్ద జంజాటంలోకి పోవాల్సిన అవసరం లేదు అండ్ ఫరక్ కూడా పడదు. టీకే, సో ఇది మా పర్సనల్ వ్యూ. అండ్ సో ఎక్కడ అవాయిడ్ చేస్తా, డేటా స్విచ్ అవ్వచ్చు, ఎందుకు అవ్వచ్చు అనేది కూడా డేటా మన చేతుల్లో ఉండదు కాబట్టి సింపుల్గా డౌ థియరీ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అయిపోతే తెలుస్తూ ఉంటుంది మనకు బ్రేక్అవుట్ అయిపోయింది అని చెప్పేసి. సేమ్ వే డౌన్ సైడ్ కూడా ప్లాట్ చేసుకొని చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రైజ్ యాక్షన్ అనేది అల్టిమేట్ ఇది. అండ్ ప్రైజ్ యాక్షన్ని మనకి విజువల్గా జీవో ఇలా కనిపించే బ్యాక్గ్రౌండ్లో అంతా ఉండేది డేటానే కాబట్టి పర్సనల్గా ఎక్కువగా డేటాని బిలీవ్ చేస్తా అండ్ అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. ఠీకే, ఇది మన మండే కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్. అండ్ సేమ్ వే నేను అట్లీస్ట్ యూనియన్ బ్యాంక్ గురించి మెసేజ్ చేసినప్పుడు ట్రై చేయండి, కొంచెం చూడండి అని చెప్పా కదా. మీ కొంతమంది అయితే షేర్ చేసినంటే వాళ్ళ అనాలిసిస్ అదంతా కూడా, బట్ యా ఒకసారి పర్సనల్గా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అంటే నేను ఇలా ట్రీట్ చేస్తా ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో దీని గురించి ఏమైనా నేర్చుకోగలిగితే ట్రై చేయండి. అండ్ యా, సో పర్సనల్గా ఎప్పుడైనా సరే ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్, ఇక్కడ జనరల్గా చూసుకుంటే డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ డబుల్ బాటమ్ టార్గెట్ ఎప్పుడైనా సరే కంప్లీట్గా డబుల్ బాటమ్ టార్గెట్ అనేది వచ్చింది. అండ్ దాని తర్వాత బేసిక్గా ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో 6th ఆగస్ట్ రోజు బేసిక్గా, సో ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే పొజిషనల్గా బై ఆన్ డిప్స్ ఉంటుంది అనే ఛాన్స్. అండ్ ఎక్కడి వరకు నెక్స్ట్ టార్గెట్స్ ఉంటాయి. అండ్ ఇది స్టాక్ ఆప్షన్స్తో చేస్తారా, ఈక్విటీతో చేస్తారా అంటే పర్సనల్గా మీ ఇష్టం, మీ క్యాపిటల్ని బట్టి. పర్సనల్గా నేనైతే చెప్పేది అట్లీస్ట్ ఒక షేర్ తీసుకోండి, మీ దాంట్లో ఒక షేర్ తీసుకొని అబ్జర్వ్ చేయండి, సో దట్ ప్రైస్ యాక్షన్ అనేది అర్థమవుతుంది. ఈ బ్రేక్అవుట్స్ అనేటివి ఎందుకు స్ట్రాంగ్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంటి అంటే ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్, అంటే జనరల్గా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, బాటంలో ఫామ్ అవ్వాలి. అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవ్వాలి,
టాప్లో ఫామ్ అవ్వాలి. అండ్ ఇదేంటి జనరల్గా బేరిష్కి సిగ్నల్, అండ్ ఇదేంటి అంటే బుల్లిష్కి సిగ్నల్. అండ్ ఇక్కడ మనకి ఇంకొక స్ట్రక్చర్ కూడా ఉండింది, ఇది ఫాల్స్ బ్రేక్ డౌన్ చేసి ప్రైస్ పైకి వెళ్ళింది డబుల్ బాటమ్ దగ్గర, అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ టార్గెట్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డెప్త్ ఉందో ఆ డెప్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్నే ప్లాట్ చేసిన. అండ్ ఇది 1 డేలో వస్తుందా 5 డేలో వస్తుందా అంటే ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేరు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వేసినప్పుడు పర్సనల్గా నాకు కొంత ఐడియా ఉంది, కానీ అది చెప్పడానికి ట్రై చేయండి. బికాజ్ అది వేరే వాళ్ళకి ఇంకొకలా రీచ్ అవ్వచ్చు, అండ్ కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు. సపోజ్ నేను 5 డేస్లో వస్తుంది అని చెప్పాను అనుకోండి, సో నెక్స్ట్ 3 డేస్ కూడా ఇక్కడే ఉండి ఆర్ ఇంకొక 2-3 డేస్ కూడా ఇక్కడే ఉంది అనుకోండి, సో అదేంటంటే మైండ్లో పడిపోతుంది, అది వర్కౌట్ అవ్వదు కాబట్టి. టీకే, సో ఎక్కువగా ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కానీ డబుల్ బాటమ్ తర్వాత నెక్స్ట్ టార్గెట్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేయండి, సో దట్ ఒక క్లారిటీ వస్తుంది మీకు. అండ్ సేమ్ వే ఇంతకుముందు జనరల్గా హీరో మోటోకాప్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ తర్వాత ప్రైస్ ఎలా మొమెంటంలోకి వెళ్తుందో చూడండి, అండ్ మీకే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ పేటిఎం ఇట్లాంటి థింగ్స్ ఉన్నాయి కదా, సో ఇట్లాంటి థింగ్స్ చూడండి, అండ్ హవర్లీలోకి వెళ్ళి బ్రేక్అవుట్ తర్వాత ఎంత మంచి పొజిషన్స్ వచ్చినాయి అనేది కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే టార్గెట్కి వెళ్ళేటప్పుడు సింగిల్ క్యాండిల్ ఏది కూడా రాదు, బట్ అది ఎప్పుడైనా సరే మల్టిపుల్ వేవ్స్ లానే ఉంటాయి. ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే క్లియర్ స్ట్రక్చర్ ఉంటూనే ఉంటుంది. అండ్ గ్లెన్ మార్క్ కూడా చేసినుండే, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యా, సో గ్లెన్ మార్క్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ స్టాప్ లాస్ ఎలా తీసుకోవచ్చు అంటే బేసిక్గా పర్సనల్గా అయితే మేమైతే ఈ క్యాండిల్ కానీ పెట్టుకుంటాం. ఇది బ్రేక్అవుట్ అయింది, సపోజ్ సేఫర్ లెవెల్ కోసం ఏం చెప్పా అంటే ఎవరైనా 1 లాట్ ఓన్లీ 1 ఈక్విటీ షేర్ తీసుకొని చూస్తూ ఉండండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇట్లాంటి సెటప్స్ని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి. పేపర్ ట్రేడింగ్లో ఎమోషన్స్ క్యారీ అవ్వట్లేదు అలా అనుకుంటే ఒక 3,000 to 4,000 పర్సనల్గా మీరు లోడ్ చేసుకోండి, అమౌంట్ లోడ్ చేసుకొని మీరు ఏదైతే అనలైజ్ చేస్తారో స్టాక్స్, అందులో ఒక్కొక్క ఈక్విటీ షేర్ తీసుకొని చూడండి, టార్గెట్ ఎన్ని డేస్లో వస్తుంది, ఎలాంటి స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. టీకే, సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏంటి అంటే పొజిషనల్గా అయితే బుల్లిష్గా ఉండొచ్చు అనేది మా పర్సనల్ సెటప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి. అండ్ సేమ్ థింగ్ మీకు కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. టీకే, సో ఇట్లాంటి అట్లీస్ట్ ఆపర్చునిటీ హండింగ్ కోసం ఏంటి అంటే నేను పర్సనల్గా జనరల్ మెయిన్ ఛానల్లో అట్లీస్ట్ అనలైజ్ చేసి చెప్పండి అని చెప్తా ఉంటా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఏంటి అంటే సో నేను డైరెక్ట్గా షేర్ చేస్తూ ఉంటా. అండ్ గ్లెన్ మార్క్ చూడండి, అండ్ దాని తర్వాత ఈవెన్ యూనియన్ బ్యాంక్ చూసినా కూడా మోరల్లెస్ సిమిలర్ కైండ్ ఆఫ్ యా, అండ్ డెలివరీ అనాలిసిస్ కూడా షేర్ చేస్తా. సో ఇట్లాంటి ఆపర్చునిటీ హంటింగ్ మీకు కొంత ప్రైస్ యాక్షన్ ఐడియా ఉండి అండ్ వాట్ వి కాల్ ఆపర్చునిటీ హంటింగ్ కావాలి, లేదా ఇట్లాంటి అనాలిసిస్ ఎడ్యుకేషన్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ అర్థమవుతాయి అనుకుంటే ఎల్ఓయిన్లో జాయిన్ అవ్వండి. పెద్ద నామినల్ ఛార్జెస్ ఉంటాయి అండ్ మీకు చాలా యూజ్ అవుతుంది బేసిక్గా. టీకే, అండ్ యా, అండ్ మల్టిపుల్ పోజ్ చేస్తూ ఉంటా సో దట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా చూడండి. అండ్ నేను ఇది ఇందాక ఏదైతే చెప్పినో దానికి అర్థమయ్యేలాగా చూడండి, బ్రేక్అవుట్స్ జరిగినప్పుడు ఎట్లా ప్రైస్ యాక్షన్ వస్తుంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఎన్ఎండిసి కూడా మనకి ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది, బికాజ్ ఎక్కడో చోట నేర్చుకోవాలి. బికాజ్ ఎప్పుడు కూడా బారోడ్ కన్విక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు కాబట్టి ట్రై చేయండి. 1-2 months చూడండి, అప్పుడు మీరు ఓన్గా నేర్చుకోలేకపోతే కోర్స్లో చూడడానికి ట్రై చేయండి. సో ఇట్లాంటి ఏదో ఒక సెటప్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ అడిషనల్గా 20% డిస్కౌంట్ అయితే ఉంది ఏదైతే ఎంటీఎఫ్ సెటప్స్ పైన, జనరల్గా ఆర్ఎస్ఐ ఎంటీఎఫ్ కానీ, డౌ థియరీ కానీ, ఎంఎస్ఈడి కానీ, ఎలిటివ్స్. అండ్ మెయిన్గా ఏదైతే కోర్స్ గ్రూప్స్ ఉన్నాయో డేటా బ్రేక్ డౌన్ కానీ ఇవి ఆల్రెడీ డిస్కౌంట్లో ఉన్నాయి. అండ్ నాకు పర్సనల్గా ఇట్లాంటివి కూడా ఇష్టం ఉండదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మనం ఏమైనా చేయగలుగుతామా అని ఆలోచించినప్పుడు ఇట్లాంటి థింగ్స్ అని, బికాజ్ మల్టిపుల్ పీపుల్ అడిగినారు కాబట్టి. అండ్ అడుగుతారు మర్చిపోతారు, బికాజ్ ఆ కాల్స్ టిప్స్ తీసుకోవడంలోనే ఉంటుంది మైండ్ అంతా. ఏదో ఒక రోజు మీరే రియలైజ్ అవుతారు. టీకే, యా. అండ్ కోర్స్ డీటెయిల్స్ కావాలన్నా ఆర్ ఈవెన్ ఇట్లాంటి ఎంటీఎఫ్ సెటప్స్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఛానల్ డిస్క్రిప్షన్స్లో ఉన్నాయి, గో త్రూ అవ్వండి. అండ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా పింగ్ చేయండి సో దట్ మీకు క్లారిటీ ఇస్తా. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా పర్సనల్గా కొంత అచీవ్ చేసి ఒక చోట స్టక్ అవుతున్నారంటే కూడా పింగ్ చేయండి అండ్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా ఇన్ కేస్ నాకు ఆ టాపిక్ తెలిస్తే. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.